కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐకేపీ వీఓఏలు తిరుగుబాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన వీఓఏలు హైదరాబాద్లోని సెర్ప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో వారిని లిబర్టీ అంబేద్కర్ చౌక్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీఓఏలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నెలకు 20,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బకాయి ఉన్న స్త్రీనిధి ఇన్సెంటివ్ వెంటనే గ్రామ సంఘాలకు చెల్లించాలని నినాదాలు చేశారు. అటు గ్రామ సంఘాల నుండి ఐకేపీ వీఓఏలకు రావాల్సిన 3,000 వేతనం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెర్ప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో భాగంగానే ఐకేపీవీఓఏలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ హామీలను ఐకేపీవీఓఏలకు కనీస వేతనం అమలు చేయాలి, తర్వాత వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 6 నెలలు కావస్తున్న ఈ రోజు వరకు ఐకేపీవీఓఏల సమస్యలపైన ఏం మాత్రం ముందుకు పోనీయకుండా మా సమస్య అక్కడికక్కడ నిలిపివేసే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకే ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీవీఓల సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు రావాలని మేమందరం ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పూనుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. ఐకేపీవీఓలకి అంటే వీళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే కనీస వేతనం 20,000 రూపాయలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉంది. కానీ నిన్నగాక మొన్న పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఐకేపీ వీఓఏల జీతాల గురించి లేదు. ఆ బడ్జెట్ ని సవరించి ఐకేపీ వీఓఏలకి 20,000 రూపాయలు వేతనం ఇస్తూ బడ్జెట్ కేటాయించాలనేది మా ప్రధాన డిమాండ్. ఈ రోజు ఆన్లైన్ వర్క్ పేరుతో వీళ్ళందరినీ పిండుకు తింటున్నారు. ట్యాబ్ సౌకర్యం లేదు, ఫోన్ సౌకర్యం లేదు, నెట్ సౌకర్యం లేదు, అయినా పనులు చేయమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పోరాటాలను ఉధృతం చేస్తాం. అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెళ్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం తీసుకొచ్చి అందులో మమ్మల్ని భాగస్వాములు చేసి ఈరోజు రకరకాల కార్యక్రమాలు తీసుకొస్తా ఉంది. ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకొచ్చినా మేము చేయడానికి చేస్తా ఉన్నాం, ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం కనీస వేతనం ఇవ్వమని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. అట్లాగే మాకు ఉద్యోగ భద్రత లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. ప్రధానంగా ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు ఆరోగ్య బీమా సౌకర్యం కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడలా రానున్న రోజులలో మా ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. మా వివోఏలకు కనీస వేతనం 20,000 గవర్నమెంట్ ఒప్పుకురండి. 20,000 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా 20,000 ఇస్తా అన్నారు జీతాలు. మా వివోఏలకు సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి, మాకు ఉద్యోగ భద్రత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఈ ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చినే నెరవేర్చాలి. మాది అదే ఒకటే డిమాండ్. వివోఏలకు కనీస వేతనం మాకు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టాలండి? గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి మాకు ఇచ్చిన జీతాలు ఇస్తా అని ఇవ్వకుండా మనం మోసం చేసిరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా జీతాలు ఒప్పుకుంది, ఖచ్చితంగా ఇవ్వాలి. మా కుటుంబ పోషణ మాకు చాలా కష్టమవుతుందండి. మాది ఎవరు అర్థం చేసుకోవాలి? మా కుటుంబ పోషణ ఎవరు చేయాలి? ఇంత కష్టపడి మేము ఇంత సంవత్సరాలు చేస్తున్నాం. ఎందుకో గవర్నమెంట్ ఎన్నో జీతాలు ఎన్నో కష్టాలు చేస్తున్నారు.